Welcome to the Inspire India Online Academy classes. Digital Assistant లో కంప్యూటర్ ఇంజనీరింగ్. ఓకే, సో కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కంప్యూటర్ ఇంజనీరింగ్, రైట్. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్స్లో ఇప్పుడు మనకి ఒక టాపిక్ ఏంటి అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే చాప్టర్ని మీరు కూడా సిలబస్ బై సిలబస్ చూసుకోండి. ఇక్కడ క్లాసెస్ సైమల్టేనియస్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సబ్జెక్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రైట్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే టాపిక్లో మనకు 3 ఫార్మాట్స్లో ఇవ్వడం జరిగిందండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటి అల్గారిథమ్స్ రిలేటెడ్. సో మనకు కంప్యూటర్ సైన్స్లో అల్గారిథమ్స్ యొక్క ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సి ఫండమెంటల్స్. అంటే ఇక్కడ మనకు సిలబస్లో ఫండమెంటల్స్ అని ఉంటుంది కానీ ఇది కొద్దిగా డెప్త్గానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. సో ఊప్స్ కాన్సెప్ట్స్, సో ఈ కేటగిరీస్లో మనకి సిలబస్ అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం దీంట్లో. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నాం మనం. డిజిటల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో పార్ట్ బి కంప్యూటర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, దాంట్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్లో ఉన్నాము. దాంట్లో మనకి 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది: అల్గారిథమ్స్, సి ఫండమెంటల్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఏంటి అంటే మనం డిస్కస్ చేయబోయేది ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం జనరల్గా. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ తీసుకుందాం, రైట్. సో ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్, దీంట్లో మనం పాయింట్స్ కనుక కన్సిడర్ చేసినట్లయితే ఊప్స్ కాన్సెప్ట్స్లో ఊప్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో ఇదండి, ఇది ఊప్స్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఫుల్ ఫామ్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్ ఈజ్ నథింగ్ బట్ ఓకే టు డివైడ్ ది. సో ఇది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, టు డివైడ్ ది మేజర్ ప్రోగ్రామ్. సో మేజర్ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదు అని అంటే ఆర్ ప్రాజెక్ట్ అనొచ్చు, సో లేదు అని అంటే అప్లికేషన్ అనొచ్చు. ఓకే, అప్లికేషన్ ఇంటూ, రైట్, అప్లికేషన్ ఇంటూ టు డివైడ్ ద మేజర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్ ఇంటూ సబ్ మాడ్యూల్స్ అనొచ్చు, సబ్ మాడ్యూల్స్, రైట్. సో దీన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఊప్స్ స్టాండ్స్ ఫర్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. తర్వాత నెక్స్ట్ టు డివైడ్ ద మేజర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ అన్ అప్లికేషన్ ఇంటూ సబ్ మాడ్యూల్స్ అనొచ్చు. లేదు అంటే ఈ సబ్ మాడ్యూల్స్ని కొన్ని సందర్భాల్లో కోడ్ బ్లాక్స్ అని కింద కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. కోడ్ బ్లాక్స్ అనొచ్చు. ఈ కోడ్ బ్లాక్స్ ఎట్లా ఉంటాయంటే వీటిని మాడ్యూల్ లెవెల్ కోడ్ బ్లాక్స్ అని అంటారు. సో అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది. మాడ్యూల్ లెవెల్ కోడ్ బ్లాక్స్ అనొచ్చు. అయితేనేమో దీన్ని మాడ్యూల్ లెవెల్ కోడ్ బ్లాక్ అనొచ్చు. లేదు అని అంటే జనరల్గా దీనికి వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే మెథడ్ లెవెల్ కోడ్ బ్లాక్ అనొచ్చు. సో ఐదర్ మెథడ్ లెవెల్ కోడ్ బ్లాక్ ఆర్ క్లాస్ లెవెల్ కోడ్ బ్లాక్ అని కూడా మనం బిట్ తీసుకోవచ్చు అండి. ఒకటి మాడ్యూల్ లెవెల్ కోడ్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి మెథడ్ లెవెల్ కోడ్ బ్లాక్, నెక్స్ట్ క్లాస్ లెవెల్ కోడ్ బ్లాక్ అని కూడా. సో మనం 3 కేటగిరీస్గా దీన్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కోడ్ బ్లాక్స్లో. వన్ ఈజ్ మాడ్యూల్ లెవెల్, నెక్స్ట్ వన్ ఈజ్ మెథడ్ లెవెల్, నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ లెవెల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకి ఇంకొక పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఊప్స్ కాన్సెప్ట్స్కి స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం C++, జావా, రైట్, ఇంకా ఉంటాయి ప్లాట్ఫామ్స్. బట్ కాకపోతే మనం కొద్దిగా స్టాండర్డ్గా మనం ఆల్రెడీ కన్సిడర్ చేసినట్లయితే వీటికి C++ అండ్ జావా కాన్సెప్ట్స్ దీంట్లో మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. మనకి ఎక్కువ కూడా ఏం చేస్తాడు అని అంటే C++ రిలేటెడ్ సింటాక్సెస్ని ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు మనం సైమల్టేనియస్గా జావా కాన్సెప్ట్స్ని కూడా దీంట్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే C++ జావా రిలేటెడ్. మీరు లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్ని కనుక డిజిటల్ అసిస్టెంట్ కంప్యూటర్స్ పేపర్ని మీరు పరిశీలించినట్లయితే సో దానికి రిలేటెడ్గా
C++ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ కూడా చూడొచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ మనం ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్లో ఊప్స్ కాన్సెప్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఊప్స్ కాన్సెప్ట్స్లో థియరీ ఐడియా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉంటుంది ఐడియా ఉంటుంది. దీని తర్వాత మనం ఏంటంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ పైన కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది C++ అండ్ జావాని మనం స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ, కొన్ని సందర్భాల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఊప్స్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాడు. C++ దెన్ జావా కాన్సెప్ట్స్ కింద తీసుకోవాల్సి వస్తుంది. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకు C++, హూ ఈజ్ ఇన్వెంటెడ్ C++? మనం C++, ఫాదర్ ఆఫ్ C++ని కనుక కన్సిడర్ చేసినట్లయితే సో జార్నస్ స్ట్రౌస్ట్రప్ అంటాం. సో జార్నస్ స్ట్రౌస్ట్రప్, నౌ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ C++. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జావాని కనుక కన్సిడర్ చేసినట్లయితే జావాలో వచ్చేసి మనకి ఏంటి అంటే, సో జేమ్స్ గాస్లింగ్ అని ఉంటుంది ఇక్కడ. జేమ్స్ గాస్లింగ్, నౌ హీ ఈజ్ అన్ scientist who invented Java programming language, or who invented C++. Who invented C++ అంటే జార్నస్ స్ట్రౌస్ట్రప్, who invented Java అంటే జేమ్స్ గాస్లింగ్. ఓకే, ఇది ఒక పాయింట్. తర్వాత C++ వచ్చేసి ఏంటి, జావా వచ్చేసి ఏంటి అంటే ఇది డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్ అన్నట్టు. సో సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, సన్ మైక్రో సిస్టమ్స్. రైట్, కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏంటి అంటే ప్రజెంట్ ఆథరైజ్డ్ కార్పొరేషన్. సో ప్రజెంట్ ఆథరైజ్డ్ కార్పొరేషన్ ఫర్ జావా, సో దట్ ఈజ్ ఆర్కిల్ కార్పొరేషన్ అండి. సో దిస్ ఈజ్ ఆర్కిల్ కార్పొరేషన్. ప్రజెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏంటి అంటే సో ఆర్కిల్ కార్పొరేషన్. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసిన తర్వాత సో 2010 in the year 2010, from the 2010 the Sun Micro System acquired by the Oracle Corporation. Sun Micro Systems, ఇక్కడ one point వచ్చేసి ఏంటి అంటే Sun Micro Systems acquired, సో అంటే వాళ్ళు తీసేసుకున్నారు అన్నట్టు. సో acquired by సో Oracle, దీనికి ఆర్కిల్ కార్పొరేషన్ అన్నట్టు, ఇదేమో సన్ సిస్టమ్స్ అన్నట్టు. సో అట్లా అంటే మనకి ఏమవుతుంది అని అంటే దీన్ని 2010 తర్వాత దీన్ని ఆర్కిల్ కార్పొరేషన్ అక్వైర్ చేసింది. అయితే ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సందర్భాల్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లా అంటే బిఫోర్ 2010 జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటాడు. సో 2010కి బిఫోర్ మనం జావాని ఎట్లా కాల్ చేస్తామని అంటే బిట్ గుర్తుపెట్టుకోండి. సో 2010కి బిఫోర్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని సన్ జావా కింద కన్సిడర్ చేస్తారండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సన్ జావా అంటారు 2010కి బిఫోర్, అంటే ఫ్రమ్ 2010. సో ఫ్రమ్ 2010 నుంచి కనుక దీన్ని కన్సిడర్ చేసినట్లయితే దీన్ని ఒరాకిల్ జావా కింద కన్సిడర్ చేస్తారు. సో అభ్యర్థులు ఇది ఒకటి గమనించాలి. సో బిఫోర్ 2010 ఇట్ ఈస్ సన్ జావా, ఫ్రమ్ 2010 ఇట్ ఈస్ ఆర్కిల్ జావా. సో ఈ కేటగిరీస్లో బిట్ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి C++ ఉంది. C++ దీనికి వచ్చేసి ఏంటి అంటే జార్నస్ స్ట్రౌస్ట్రప్, అంటే ఇక్కడ 2 or 3 ఆర్గనైజేషన్స్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది, బట్ ఎక్కువ ఫోకసింగ్ దీని రిలేటెడ్ ఉంటుంది. రైట్, సో ఇది బిఫోర్ 2010 ఏమో సన్ జావా, ఆఫ్టర్ 2010 వచ్చేసి ఇది ఆర్కిల్ జావా కింద సో కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇంకొకటి అబ్జర్వ్ చేసే పాయింట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షనాలిటీ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్ అనొచ్చు. అంటే ఇక్కడ మనం ప్రైమరీ ఫంక్షనాలిటీని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ప్రైమరీ ఫంక్షనాలిటీ, సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ ఫంక్షనాలిటీ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అంటారు. ప్రైమరీ ఫంక్షనాలిటీ, దీని ప్రైమరీ ఫంక్షనాలిటీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, టు డివైడ్ ద కాన్సెప్ట్, సో డివైడ్ ద అప్లికేషన్ ఆర్ కాన్సెప్ట్ ఇంటూ మాడ్యూల్స్. సో ఇదండి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇంటూ మాడ్యూల్స్ అంటే అది మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాను ప్రైమరీ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఊప్స్లో ఎట్లా వచ్చేస్తుందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ మాడ్యూల్ బై మాడ్యూల్ అన్నట్టు. సో అది మాడ్యూల్ బై మాడ్యూల్ అనేది ఇన్వోకింగ్ అవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో దాన్ని మాడ్యులరైజ్డ్ అప్రోచ్ అని కూడా కొన్ని సందర్భాల్లో బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది.
అంటే ఊప్స్ కాన్సెప్ట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అంటాడు. సో దిస్ ఈజ్ ఏ మాడ్యులరైజ్డ్ అప్రోచ్. సో మాడ్యులరైజ్డ్ అప్రోచ్. సో దీన్ని మాడ్యులరైజ్డ్ అప్రోచ్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మాడ్యులరైజ్డ్ అప్రోచ్ అండి. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇచ్చిన సిలబస్లో ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఇంకా కొన్ని టాపిక్స్ మనకి ఏమేమి మెన్షన్ చేశాడు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇప్పుడు మనం క్లాస్ డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇచ్చిన మనం సిలబస్లో కనుక పరిశీలించినట్లయితే యాజ్ పర్ ద నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ గో త్రూ విత్ ద నోటిఫికేషన్. సో మీరు నోటిఫికేషన్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి. మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకి ఇచ్చిన టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి క్లాసెస్. సో క్లాసెస్, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. సో క్లాసెస్, ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే మనకి డాటా ఎన్క్యాప్సులేషన్. సో డాటా ఎన్క్యాప్సులేషన్, డాటా ఎన్క్యాప్సులేషన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి డాటా హైడింగ్. సో డాటా హైడింగ్, డాటా ఎన్క్యాప్సులేషన్, నెక్స్ట్ డాటా హైడింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ పాలిమార్ఫిజం, రైట్. నెక్స్ట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్, రైట్. నెక్స్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్. తర్వాత నెక్స్ట్ టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్, టైప్ కన్వర్షన్, రైట్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అండ్ డెస్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్ అండ్ డెస్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ డెస్ట్రక్టర్స్, రైట్. నెక్స్ట్ ఫ్రెండ్ ఫంక్షన్స్. సో ఫ్రెండ్ ఫంక్షన్స్, ఫ్రెండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ దిస్ పాయింటర్. సో దిస్ పాయింటర్, దిస్ పాయింటర్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్, ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఇది మనకి ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇచ్చిన సిలబస్ అండి, రైట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి. ఇది ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకు అడిగిన సిలబస్ ఏంటిది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇవి 8 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్స్ అన్నీ మనకి ఇవ్వడం జరిగింది. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, డాటా ఎన్క్యాప్సులేషన్, డాటా హైడింగ్, డాటా ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, టైప్ కన్వర్షన్, కన్స్ట్రక్టర్స్ అండ్ డెస్ట్రక్టర్స్, ఫ్రెండ్ ఫంక్షన్స్, దిస్ పాయింటర్, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ అండి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి మన డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీలో క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి అభ్యర్థులు క్లియర్గా గమనించాలి. మనకి ఇంతకుముందు జరిగిన ఫస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ నోటిఫికేషన్ క్వశ్చన్ పేపర్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీటి థియరిటికల్ టాపిక్స్తో పాటు కొద్దిగా ప్రోగ్రామింగ్ సింటాక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో అభ్యర్థులు అదొకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఎట్లా డిస్కస్ చేస్తున్నామంటే దీంట్లో ఈ క్లాస్లో టోటల్ థియరీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన సింటాక్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ టైం జరిగిన డిజిటల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్ నంబర్స్తో సహా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ సిరీస్లో ఏ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్తో సహా మీకు ఇక్కడ క్వశ్చన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మోడల్లో మనం వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇంకొకటి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనం నోటిఫికేషన్ ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ప్లస్ ఇంతకుముందు జరిగిన డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ని క్వశ్చన్ పేపర్ని పరిశీలిస్తే మీరు క్లియర్గా మీరు కూడా దాన్ని పరిశీలించవచ్చు. ఎక్కువ ఫోకసింగ్ అనేది ఏంటి అంటే C++ మీద ఒక 80% ఆఫ్ ద స్కోప్ C++ మీదనే ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక 20% ఆఫ్ ద స్కోపు జావా మీద ఇవ్వడం జరిగింది.
కొద్ది అభ్యర్థులు జాగ్రత్తగా ఇప్పుడు ఎవరైతే జాబ్కి సీరియస్గా ట్రై చేస్తున్నారో ఈ డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని మన సిలబస్ని ప్రింట్అవుట్ తీసి డిజిటల్ అసిస్టెంట్ సిలబస్ని గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మాత్రమే సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. చేస్తూ ఈ క్లాసెస్ని అబ్జర్వ్ చేస్తూ మీకున్న టైంలో దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే సో మీరు ఈ జాబ్ని కనుక రీచ్ అవ్వచ్చు అండి. సో ఇదే సో మనం ఎక్కువ ఫోకసింగ్ వచ్చేసి ఏంటి అంటే C++, తర్వాత సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఏంటి అంటే జావా అన్నట్టు. అంటే ఇక్కడ స్కోప్ చూసుకోండి, మనకి ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇట్లనే వస్తుంది. C++ సింటాక్స్ ఇస్ రిలేటెడ్ టు 80% అండ్ జావా సింటాక్స్ ఇస్ రిలేటెడ్ టు ద 20%. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన సిలబస్లో ఉన్న నోటిఫికేషన్స్ టాపిక్ బై టాపిక్, అసలు ఇది క్లాస్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటాయి, C++లో ఉన్న సింటాక్స్ ఏంటి, జావాలో ఉన్న సింటాక్స్ ఏంటి క్లాసెస్కి, దీని మీద క్వశ్చన్ ఎట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనేది సో 1 by 1 వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో కనుక పరిశీలించినట్లయితే క్లాసెస్. ఇప్పుడు క్లాస్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాట్ ఈజ్ క్లాస్ అంటాడు. ఇప్పుడు క్లాస్ అనగానే ఏమిటంటే జనరల్గా మనం క్లాస్లో అంటే ఇక్కడ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే క్లాస్ అని అన్నప్పుడు సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్ అండి. one type of code block. So class is a one type of code block. It is a one type of code block. And the next one, it is a collection of data members and member functions. Collection of data members and member functions. So member functions. కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, రైట్. కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మెంబర్ ఫంక్షన్స్ని మనం కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అని కూడా తీసుకోవచ్చు అండి పాయింట్. సో కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, ఐదర్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్. సో ఇట్లా కూడా మనం బిట్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్ ఆర్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ క్లాస్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏడిటి. సో దీన్ని మనం ఏడిటి కింద కూడా కన్సిడర్ చేయొచ్చు అండి, ఏడిటి. సో ఇక్కడ మనం ఏడిటి ఫుల్ ఫామ్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే దీన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఇది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. నౌ ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ని మనం కొన్ని సందర్భాల్లో యూజర్ డిఫైన్డ్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనొచ్చు, లేదు అంటే దీన్ని కోడ్ బ్లాక్ అనొచ్చు. యూజర్ డిఫైన్డ్ కోడ్ బ్లాక్ అనొచ్చు. ఓకే, కోడ్ బ్లాక్ ఆర్ కోడ్ బ్లాక్ ఏరియా. సో యూజర్ డిఫైన్డ్ కోడ్ బ్లాక్ ఏరియా. ఇట్లా మనం క్లాస్కి సంబంధించిన బిట్స్ కొన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఒకటి క్లాస్ సింటాక్స్. సో క్లాస్ సింటాక్స్ ఎట్లా ఉంటుంది, క్లాస్ సింటాక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లాస్ సింటాక్స్లో ఓకే ఇక్కడ క్లాస్ సింటాక్స్ వచ్చేసి ఎట్లా అంటే ఫస్ట్ వన్ యాక్సెస్ మాడిఫైర్ అనేది ఉంటుంది క్లాస్లో. ఒకటి యాక్సెస్ మాడిఫైర్ అంటే సో యాక్సెస్ మాడిఫైర్ లేదు అంటే ఒకసారి. సో ఇది ప్రైమరీ కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు మనం ఇదే క్లాస్లో ఒకసారి క్లాస్కి సింటాక్స్ తీసుకుంటాం. సో సింటాక్స్ రిలేటెడ్ టు ద క్లాస్. ఫస్ట్ వన్ యాక్సెస్ మాడిఫైర్. సో మనకి యాక్సెస్ మాడిఫైర్ అని ఉంటుంది, ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సెస్ మాడిఫైర్ ఓకే. దెన్ నౌ హియర్ ఇట్ ఈస్ ఎ ఫైనల్. నెక్స్ట్ క్లాస్. సో దెన్ క్లాస్ నేమ్. ఓకే, తర్వాత బాడీ ఆఫ్ ద క్లాస్, దెన్ క్లాస్ క్లోజ్. ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. రైట్. యాక్సెస్ మాడిఫైర్, దెన్ ఫైనల్, దెన్ క్లాస్ నేమ్. అయితే ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ అనేది కంపల్సరీ అనేది ఏం లేదండి. యాక్సెస్ మాడిఫైర్ అనేది మనకి ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఆప్షనల్ అన్నట్టు, ఇది మ్యాండేటరీ. తర్వాత ఫైనల్ వచ్చేసి ఇది కూడా కంపల్సరీ వచ్చేసి ఆప్షనల్. ఇది ఏంటి అంటే మ్యాండేటరీ ఫర్ ఓన్లీ ఫైనల్ క్లాసెస్. అంటే మనం ఓన్లీ ఫైనల్ క్లాసెస్కి మాత్రమే సో ఫైనల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం, ఓన్లీ ఫైనల్ క్లాసెస్. సో అది క్లాస్ నేమ్ కామన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది బాడీ ఆఫ్ ద క్లాస్. సో ఇది బాడీ ఆఫ్ ద క్లాస్. సో బాడీ ఆఫ్ ద క్లాస్ కింద ఇది మనకు వస్తూ ఉంటుంది బిట్.
తర్వాత దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మరి మనకి ఎగ్జాంపుల్ ఎట్లా ఉండొచ్చు క్లాస్లో. ఓకే, సో క్లాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ క్లాస్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లాస్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ అనేది నేను టెస్ట్ అనుకున్నాను. టెస్ట్ అనేది క్లాస్, తర్వాత క్లాస్ క్లోజ్. ఇది నార్మల్ క్లాస్ అండి. ఇప్పుడు నేను ఎలాంటి యాక్సెస్ మోడిఫైర్ ఇవ్వలేదు. సో ఇది ఫైనల్ క్లాస్ కాదు కాబట్టి నేను ఫైనల్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఫైనల్ని డిక్లేర్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఆర్ నా ఫైనల్ క్లాస్. ఒకవేళ మీరు ఫైనల్ క్లాస్ డిక్లేర్ చేయాలి, సో ఫైనల్ క్లాస్ డిక్లేర్ చేయాలి అని అంటే సో దీనికి ముందు ఒక మాడిఫైర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దెన్ పబ్లిక్ మాడిఫైర్ అనేది మళ్ళీ మనకు యాక్సెస్ మాడిఫైర్ కూడా ఒకసారి ఓవర్వ్యూ ఇస్తాను. ఇక్కడ పబ్లిక్ మాడిఫైర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్, దెన్ క్లాస్. సో క్లాస్ నేమ్ టెస్ట్. సో ఇట్లా వస్తుందండి. ఇది జనరల్గా క్లాస్ డిక్లరేషన్. అంటే క్లాస్కి సంబంధించిన సింటాక్స్ ఈ మోడల్లో ఉంటుంది. ఒకటి మీరు నార్మల్ క్లాస్ డిక్లేర్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ క్లాస్ డిక్లేర్ చేయొచ్చు. ఇంకొకటి మనకు వచ్చేసి ఏంటంటే దీంట్లోనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఉంటుంది ఒకటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి. సో మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మీరు తీసుకోవాలి అని అంటే ఇక్కడ మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్స్, సో అబ్స్ట్రాక్ట్, దెన్ క్లాస్, సపోజ్ క్లాస్ నేమ్ టెస్ట్. సో ఇది ఇప్పుడు చూడండి, ఇది 1. సో ఇది సెకండ్ సింటాక్స్, దెన్ థర్డ్ సింటాక్స్. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి నార్మల్ క్లాసెస్. దీస్ ఆర్ నార్మల్ క్లాసెస్, జనరల్ క్లాసెస్. నౌ దిస్ ఈజ్ ఎ ఫైనల్ క్లాస్. సో ఇది ఫైనల్ క్లాస్. సో దిస్ ఈజ్ నార్మల్ క్లాస్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, రైట్. అబ్స్ట్రాక్ట్ క్లాస్, దెన్ ఫైనల్ క్లాస్, దెన్ నార్మల్ క్లాస్. క్లాస్ డిక్లరేషన్కి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వాట్ ఈజ్ క్లాస్ అనేది ఒకటి చూసాం, వాట్ ఈజ్ క్లాస్ అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్కి సంబంధించిన సింటాక్సెస్ కూడా చూడడం జరిగింది ఇక్కడ. అంటే ఎట్లా ఉంటుంది క్లాస్ అనేది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇది క్లాస్, నేను నార్మల్ క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమైంది, ఇది పబ్లిక్ ఫైనల్ అయింది, ఇది ఫైనల్ క్లాస్. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇట్లా మనం క్లాస్ని డిస్కస్ చేయడం అంటే క్లాస్ యొక్క సింటాక్స్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే క్లాసెస్లోనే ఇంకొక పాయింట్ వచ్చేసి ఇన్నర్ క్లాసెస్ అని ఉంటుంది. ఇన్నర్ క్లాసెస్. సో ఇన్నర్ క్లాసెస్ని మనం ఎట్లా డిస్కస్ చేయాలి. ఇన్నర్ క్లాసెస్ని మనం సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వీటిని నెస్టెడ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ క్లాసెస్. ఓకే, నెస్టెడ్ క్లాసెస్ అనుకోవచ్చు. లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇట్లా ఇన్నర్ క్లాసెస్ని హైరార్కీ ఆఫ్ క్లాసెస్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో హైరార్కీ ఆఫ్ క్లాసెస్, రైట్, ఐదర్ నెస్టెడ్ క్లాసెస్ ఆర్ హైరార్కీ ఆఫ్ క్లాసెస్. ఓకే, సో ఇట్లా కూడా మనం బిట్ తీసేసుకోవచ్చు. అయితే ఇక్కడ లాజిక్ వచ్చేసి ఏంటి అంటే టు డిక్లేర్ ఏ క్లాస్. సో టు డిక్లేర్ ఏ క్లాస్ ఇన్సైడ్ అనదర్ క్లాస్, టు డిక్లేర్ ఏ క్లాస్ ఇన్సైడ్ అనదర్ క్లాస్. ఓకే, ద ఇన్సైడ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్నర్ క్లాస్. దట్ ఈస్ అంటే మనం క్లాస్ని క్లాస్లో డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వచ్చేసి క్లాస్ నేమ్ నేను టెస్ట్ డెమో అని ఇచ్చాను. సో టెస్ట్ డెమో ఈజ్ మై క్లాస్. నెక్స్ట్ ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ ఇన్నర్ అని ఇచ్చాను, టెస్ట్ ఇన్నర్. టెస్ట్ ఇన్నర్ ఈజ్ మై క్లాస్. తర్వాత ఇన్నర్ క్లోజ్, తర్వాత నెక్స్ట్ డెమో క్లోజ్. ఓకే, నో క్లాస్, దెన్ టెస్ట్ డెమో, దెన్ క్లాస్, టెస్ట్ ఇన్నర్, దెన్ ఇన్నర్ క్లాస్ క్లోజ్, దెన్ అవుటర్ క్లాస్ క్లోజ్. ఈ కేటగిరీస్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే దీన్ని మనం అవుటర్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఇన్నర్ క్లాస్ అవుతుంది, ఇన్నర్ క్లాస్ అండ్ అవుటర్ క్లాస్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది అవుటర్ క్లాస్. సో ఇది అవుటర్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే ఇన్నర్ క్లాస్ అవుతుంది. సో ఇది ఇన్నర్ క్లాస్. వన్ ఈజ్ అవుటర్ క్లాస్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్నర్ క్లాస్. క్లాస్, దెన్ క్లాస్ నేమ్, దెన్ అగైన్ క్లాస్, క్లాస్ నేమ్. సో ఈ టైప్ ఆఫ్ హైరార్కీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్నర్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే ఇంకొక లాజిక్ ఏంటంటే మనం ఇన్నర్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ 2 classes, సో ఇట్ కెన్ సపోర్ట్స్ టు ఎన్ క్లాసెస్. సో ఎన్ క్లాసెస్ అనేది కూడా ఇంపార్టెంట్.
సో n క్లాసెస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ కెన్ సపోర్ట్స్ టు ద n క్లాసెస్ అంటే మల్టిపుల్ క్లాసెస్. సో మల్టిపుల్ ఆఫ్ క్లాసెస్. సో అది రైట్. అండ్ ఇంకొక లాజిక్ ఏంటి అంటే, సో ఇట్లాంటి ఇన్నర్ క్లాసెస్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకొక లాజిక్, ఇక్కడ లాజిక్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆల్ ఇన్నర్ క్లాసెస్, సో ఆల్ ఇన్నర్ క్లాసెస్ ఆర్ ఇన్వోక్డ్ బై సో అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. అంటే ఇన్నర్ క్లాసెస్ అన్నీ మనకు అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఒక పాయింట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆల్ ఇన్నర్ క్లాసెస్ ఆర్ ఇన్వోక్డ్ బై ది అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, బై ద అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి క్లాస్ యాక్సెస్ మోడిఫైయర్స్ అని ఉంటుంది. సో క్లాస్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇంపార్టెంట్. క్లాస్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఒకసారి ఇక్కడ మనకు క్లాస్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. దీంట్లో పబ్లిక్, వన్ ఈజ్ పబ్లిక్, నెక్స్ట్ ప్రైవేట్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్, నెక్స్ట్ ఫ్రెండ్లీ. సో దట్ ఈస్ డిఫాల్ట్. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ. సో ఇట్లా వీటిని యాక్సెస్ మోడిఫైయర్స్ కింద కన్సిడర్ చేస్తాం. పబ్లిక్, ఇక్కడ పబ్లిక్ అంటే వచ్చేసి ఏంటి అంటే, మీరు పబ్లిక్ మోడిఫైయర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇట్ ఈస్ వ్యూ టు గ్లోబల్. సో వ్యూ టు గ్లోబల్ అని అంటే మనం పబ్లిక్లో ఏదైనా క్లాస్ని కానీ మెథడ్ని కానీ ఏదైనా ఒక వేరియబుల్ని కానీ డిక్లేర్ చేసినప్పుడు అది ఆల్ ద ప్రాజెక్ట్స్, ఆల్ ద ప్యాకేజెస్, సో దానికి వ్యూ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని గ్లోబల్ వ్యూ అంటాం. సో గ్లోబల్ వ్యూ అంటే ఇక్కడ మనకు పబ్లిక్ ఈజ్ రిలేటెడ్ టు ద గ్లోబల్ వ్యూ. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఎట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందంటే ఇక్కడ మ్యాచింగ్ ఇస్తాడు. ఇట్లా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాచింగ్ ఇస్తాడు. సో మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మనకు క్లాస్ యాక్సెస్ మోడిఫైయర్స్ అనేది సో ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఈస్ వ్యూ టు గ్లోబల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రైవేట్. సో విత్ ఇన్ ద క్లాస్, విత్ ఇన్ ద స్పెసిఫైడ్ క్లాస్ ఓన్లీ. సో వ్యూ, సో ఇట్ ఈస్ ఎ వ్యూ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ క్లాస్ ఓన్లీ. సో ఇది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ అన్నప్పుడు వ్యూ విత్ ఇన్ ది రైట్. సో ఇక్కడ వ్యూ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ క్లాస్ అండ్ ఇమీడియట్ సబ్ క్లాస్, స్పెసిఫైడ్ క్లాస్ అండ్ సబ్ క్లాసెస్. సో సబ్ క్లాసెస్, రైట్. ఇది ఒకటి ప్రొటెక్టెడ్. సో ఫ్రెండ్లీ మీన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డిఫాల్ట్. సో ఫ్రెండ్లీ యాక్సెసింగ్. So this is friendly and default accessing. So default accessing idandu, right. So public, private, protected, then friendly. So that is default accessing. So these are the access modifiers related to the classes. ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే ఇంకొక టాపిక్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే, ఆబ్జెక్ట్ అన్నప్పుడు దీన్ని ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అంటారు. సో ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రన్ టైమ్ బఫర్. సో దిస్ ఈజ్ ఎ రన్ టైమ్ బఫర్ ఆఫ్ ఎ క్లాస్. Runtime buffer of a class is called object. Okay, right. So ఇది ఒకటి ఇన్స్టాన్స్ బఫర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమ్ టైమ్స్లో దీన్ని వచ్చేసి ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఎ లొకేషన్. సో ఇట్ ఈస్ ఎ వన్ లొకేషన్ టు యాక్సెస్. సో టు యాక్సెస్ ది data members and member functions. Data members and member functions of a class. So ఈ categories, right. అంటే మనకు ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్, ఆ రన్ టైమ్ బఫర్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ఎ వన్ లొకేషన్ టు యాక్సెస్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో ఇది ఇప్పుడు చూడండి ఇన్స్టాన్స్ అనుకున్నాం ఇక్కడ. సో రన్ టైమ్ బఫర్
సో వన్ లొకేషన్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఇది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే వన్ మోర్ కీ పాయింట్, డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ క్లాస్ నేమ్ ఓన్లీ. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ that is based on declaration of an object, so object based on class name only. So based on class name only, without class name it is not possible. So అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం క్లాస్ నేమ్ని బేస్ చేసుకోకుండా అది రన్ అవ్వడం అనేది జరగదు. ఓకేనా, డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ క్లాస్ నేమ్ ఓన్లీ, ఇది ఒక పాయింట్. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం జనరల్గా, అంటే మనకు ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్. సో డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, మనం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఎట్లా ఉంటుంది ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అనేది, ఏ ఫార్మాట్లో ఉండొచ్చు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనం డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని కనుక పరిశీలించినట్లయితే ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఒక చిన్న సింటాక్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి క్లాస్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో వితౌట్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అనేది మనకి పాసిబుల్ కాదు. క్లాస్ నేమ్, సో దెన్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ నేమ్. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా తీసుకున్నాం అనుకోండి, ఇది C++ రిలేటెడ్. అదే మనం జావాలో కనుక మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, సో క్లాస్ నేమ్ అనొచ్చు, క్లాస్ నేమ్ ఓకే స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్, సో దెన్ ఆబ్జెక్ట్ నేమ్, ఇక్కడ OBJ నేమ్ అని ఇస్తున్నాను, ఆబ్జెక్ట్ నేమ్ విచ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ దెన్ క్లాస్ నేమ్, తర్వాత ఇట్లా ఫంక్షన్ కాల్ సింబల్ వస్తుంది. ఇది జావా రిలేటెడ్. అంటే మనకు జావా రిలేటెడ్ అయితేనేమో ఆబ్జెక్ట్ డిక్లరేషన్ ఇట్లా ఉంటుంది. క్లాసెస్ కామన్ అండి, అది డిక్లరేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది C++లో ఆబ్జెక్ట్ డిక్లరేషన్, ఇది జావా డిక్లరేషన్. రైట్, so class then followed by the object name, or in Java class name then object name which equal to new class name. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్లో అడిగే క్వశ్చన్స్ ఎక్కువ మొత్తం C++ నుంచి, అంటే 80% క్వశ్చన్స్ దరిదాపు C++ నుంచే రావడం జరుగుతుంది. ఓకే, ఎక్కడైతే మనకు ప్రైమరీగా అంటే మేజర్గా రిక్వైర్మెంట్ జావా రిలేటెడ్ ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ రిమైనింగ్ కంప్లీట్ విల్ గో విత్ C++. రైట్, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే మనకు ఆబ్జెక్ట్ ఎట్లా ఉండొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే కొద్దిగా, ఎందుకంటే ప్రోగ్రామింగ్ రిలేటెడ్ బిట్సే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ క్లాస్ టెస్ట్ అనేది ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ టెస్ట్ అనుకుంటున్నాం, ఇది క్లాస్ టెస్ట్. రైట్, ఒక టెస్ట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. C++లో మెయిన్ మెథడ్ అయితే ఇట్లా వస్తుందండి. సో వాయిడ్ మెయిన్, తర్వాత ఇగో టెస్ట్, సో T, ఇది ఆబ్జెక్ట్స్, ఇగో ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది క్లాస్ నేమ్ అవుతుందండి, ఇది క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇది క్లాస్ ADT, సో దిస్ ఈజ్ క్లాస్ ADT. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ నేమ్, సో ఆబ్జెక్ట్ నేమ్. ఫస్ట్ టెస్ట్, క్లాస్ టెస్ట్, నౌ దిస్ ఈజ్ ఎ క్లాస్ నేమ్. నెక్స్ట్ వన్ టెస్ట్, నౌ క్లాస్ ADT, దెన్ T వచ్చేసి ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఈ కేటగిరీస్లో వస్తుంది ఆబ్జెక్ట్ డిక్లరేషన్ కింద. అండ్ ఇంకొకటి కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు జావాలో కాన్సెప్ట్ కనుక మనం తీసినట్లయితే ఇదే జావాలో డిక్లరేషన్ ఎట్లా వస్తుంది అని అంటే, ఇప్పుడు జావాలో మనం డిక్లేర్ చేయాలి ఇదే క్లాస్ని. అంటే ఇక్కడ చూడండి కొద్దిగా జావా రిలేటెడ్, ఒకవేళ జావా రిలేటెడ్ కనుక మనం ఆలోచించినట్లయితే మెయిన్ మెథడ్ వేరు ఉంటుంది జావాలో. సో ఇది పబ్లిక్, దెన్ స్టాటిక్, నెక్స్ట్ వాయిడ్, మెయిన్, నౌ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇట్లా ఇవ్వచ్చు. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇట్లా ఇస్తాం. ఇదేది జావా సింటాక్స్. తర్వాత దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక టెస్ట్ క్లాస్ నేమ్ అవుతుంది, దెన్ T అనేది ఆబ్జెక్ట్, సో T ఈక్వల్ టు న్యూ టెస్ట్. ఇది జావాలో అయితే మనం ఇట్లా రాస్తుంది. రైట్, మెయిన్ క్లోజ్. ఇప్పుడు దీంట్లో మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనకు పబ్లిక్ అనేది ఇది యాక్సెస్ మాడిఫైయర్ అవుతుంది, దీన్ని యాక్సెస్ మాడిఫైయర్ అంటారు, పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్. సో స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ టు ఐడెంటిఫై ద యూనిక్ మెథడ్స్, సో యూనిక్ మెథడ్ ఐడెంటిఫికేషన్.
యూనిక్ మెథడ్ ఐడెంటిఫికేషన్, ఇది ఒకటి యూనిక్ మెథడ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ వాయిడ్, నో రిటర్న్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ నేమ్, this is command line parameter, so command line array. Now this is command line array. Now test class ADT, now this is class ADT. Now T, object name, so this is object name. Now same T is also object name. Next new, buffer allocation. Okay, now here buffer allocation. Now test, now this is a default constructor, so default constructor, రైట్. మనకి ఈ కేటగిరీస్లో ఉంటుందండి. జనరల్గా మనం సింటాక్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇది పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్. నౌ స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్ మెథడ్ ఐడెంటిఫికేషన్. నౌ టెస్ట్ ఈజ్ ఏ క్లాస్ ADT. నౌ T ఈజ్ ఏ ఆబ్జెక్ట్ నేమ్. నౌ అగైన్ T, then object name, new buffer allocation, test, then default constructor declaration. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడే ఆబ్జెక్ట్ డిక్లరేషన్లో కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఓకే, ఎక్కువ ఫోకసింగ్ మనం C++ మీద వెళ్తున్నాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, సో ఇప్పుడు మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ డిక్లరేషన్, సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ డిక్లరేషన్. మల్టిపుల్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ అనుకున్నాను, టెస్ట్. తర్వాత క్లాస్ క్లోజ్, ఇక్కడ ఒకటి మెయిన్ మెథడ్ తీసుకున్నాను, సో ఇది వాయిడ్ మెయిన్, రైట్. దీంట్లో ఇప్పుడు చూడు, క్లాస్ నేమ్ టెస్ట్. ఇప్పుడు నేను T1, T2, T3, అప్ టు Tn, ఇట్లా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏ క్లాస్ కెన్ సపోర్ట్స్ టు n ఆబ్జెక్ట్స్. ఇది వన్ కాంపిటేటివ్ క్వశ్చన్. ఓకే, క్లాస్ కెన్ సపోర్ట్స్ టు, సో క్లాస్ కెన్ సపోర్ట్స్ టు n ఆబ్జెక్ట్స్. సో n ఆబ్జెక్ట్స్కి అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లాస్ కెన్ సపోర్ట్స్ టు ద n ఆబ్జెక్ట్స్. సో n ఆబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్, అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మనం ఇట్లా డిక్లేర్ చేయొచ్చు. సో ఇట్ కెన్ సపోర్ట్స్ టు ద n ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, రైట్. ఓకే.